మా నాయనమ్మ అయితే అమెరికా వాళ్ళు చెప్పిన చీపోరా అని చెప్పేసి వెళ్ళి బంగ్లాదేశ్ విడదీసేసిందని చెప్పి మొన్న రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు. అప్పుడే చెప్పుకున్నాం మనం. మరి పిఓకే ఎందుకు తీసుకోలేకపోయినారు నాయన? అదే సందర్భంలో 92,000 మంది వాళ్ళ సైన్యాన్ని వదిలిపెట్టేమంటే వదిలేసింది, మన వాళ్ళని 3,000 మందిని ఎందుకు తీసుకురాలేకపోయింది? అలాగే చైనాకి వీళ్ళ తాత వదిలేసినటువంటి భూమిని ఎందుకు తీసుకురాలేకపోయింది అన్నట్టు మాట్లాడితే 100 ఇష్యూస్ వస్తాయి. అది పక్కన పెడితే ఆ మధ్యన బీజేపీ పెద్ద ఎత్తున యాజిటేషన్ చేశాక మన్మోహన్ సర్కార్ ఒకటి వెనక్కి తీసుకుంది. ఏంటంటే అప్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎత్తైనటువంటి ప్రదేశాలలో మన బంకర్లను ధ్వంసం చేయడానికి ఒప్పుకుని పాకిస్తాన్తో ఒప్పందం చేసుకున్నాడు మన్మోహన్ సింగ్. అదే సందర్భంలో మనకి సంబంధించినటువంటి అప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అప్పుడు అది ఒక సైనికాధికారి బయట పెట్టడంతో బీజేపీ దాన్ని రైట్ చేయడంతో అది విత్డ్రా అయ్యింది. లేకపోతే మన సైన్యం ప్రాణాలతో చెలగాటమాడే ఒప్పందం. ఇప్పుడు ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది. ఒక సైనికాధికారే మాజీ ఆర్మీ జనరల్ జేజే సింగ్ ఉత్తరప్రదేశ్ ఇదే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్ అయినటువంటి ఆయన అప్పటి ఆర్మీ అధికారి. ఆయన చెప్తున్నారు అప్పట్లో సోనియా గాంధీ ఒక ప్రయత్నం చేసిందంట. ఏంటంటే సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్కి ఇచ్చేయడానికి. అప్పట్లో అమెరికాతో పాటుగా పాకిస్తాన్ ఇద్దరు కలిసి చేసిన ఒప్పందం, ఇద్దరు కలిసి చేసిన ఒత్తిడికి తల ఒగ్గి సోనియా గాంధీ దానికి సిద్ధపడిందట. సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్కి ఇచ్చేయడానికి ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ సంతకం చేయడానికి కూడా రెడీ అయినటువంటి సందర్భంలో అప్పుడు సైన్యం అడ్డుపడింది. ఈ విషయాన్ని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొకసారి గుర్తు చేశారు.